హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రశాంతంగా నిద్రించారా? దేవుడిని స్తుతిస్తున్నారా? రోజు ప్రార్థిస్తున్నారా? వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం కలిగి జీవిస్తున్నారా? ఇన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు. అనుకోకుండా మీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెలియజేయండి, లైవ్ చాట్లకు వచ్చి తెలియజేయండి. ప్రభుని స్తుతించడానికి మీకోసం మరింత భారంతో ప్రార్థించి మీకు అవసరమైన సందేశాలు ప్రభు దగ్గర కనిపెట్టి జవాబులను మీకు అందించడానికి, ఆయన ఇచ్చే సందేశాలను మీ దగ్గర తీసుకురావడానికి సహకరించడం. రెండో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు భద్రములయ్యా, మరొకసారి నాయన నీ సన్నిధిలో కూడి వచ్చున్నాము. మాతో మాట్లాడుమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఏంటండి మార్పు తెచ్చే ప్రార్థన, ఇలాగ అనేక ప్రార్థనలు, చేతులెత్తి చేసే ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన అని ఎన్నో ప్రార్థనలు, పోరాడే ప్రార్థన, మరి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో మీరు గమనిస్తే వెనకెళ్ళండి. యూట్యూబ్లో మీరు వెళ్తే కొన్ని వారాలుగా క్రమముగా ప్రార్థనల గురించి మనం వింటూ ఉన్నాం. ఈ సెషన్ ముగిసేలోగా, అంటే ఈ ప్రార్థన అంశం ముగించేలోగా ఇంక 1 or 2 మేబీ ఉంటాయేమో, మీరు మంచి ప్రార్థనా పరులు అవ్వాలని, అన్ని విధాల ప్రార్థనలు ఆరితేరిన వారే, విజ్ఞాపన ప్రార్థన పరులుగా, విశ్వాస ప్రార్థన పరులుగా, పోరాడి జయించేవారిగా, మోకాళ్ళుని ప్రార్థించేవారుగా, చేతులెత్తి ప్రార్థించేవారుగా, సంఘములో ప్రార్థించే అద్భుతాలు చూసేవారు. ఈనాటి పరిస్థితుల్లో మనకి అపవాదిని ఎదిరించడానికి ఉన్న ఒకే అతి ప్రాముఖ్యమైన ఆయుధం ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడితే అపవాది ఓడిపోతాడు. పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా నెరవేరుతాయి. విశ్వాసంతో ప్రార్థించాలి. ఈ విషయాన్ని వక్కాణించి చెప్పాడు ప్రభు. మీరు ఏది కావాలన్నా నన్ను అడగండి, జ్ఞానం కావాలంటే నన్ను అడగండి, కానీ అవిశ్వాసంతో అడిగితే మీకేమీ దొరకదు. విశ్వాస ప్రార్థనలు అద్భుతాలు జరిగిస్తాయండి. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాస ప్రార్థనను, విశ్వాసము ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసం అంటే చూడని దానిని నమ్మటం. చాలాసార్లు మనం ప్రార్థిస్తూనే ఉంటాము, కానీ ఎక్కడి నుంచో మన జీవితంలో ఆ అవిశ్వాసం ఉండిపోతూనే ఉంటుంది. ఒక సంభవాన్ని ఇవాళ మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త ఉందండి మీ దగ్గర. మత్తయి సువార్త. పొద్దున్నే బైబిల్ ఏంటి అనకండి, బైబిల్లోని సందేశాలే మనల్ని బతికిస్తున్నాయి, మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, వెంటనే కొంచెం మీకు ముందుగా అర్థం అవ్వాలంటే 23వ వచనం చదువుతున్నాం చూడండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. మరోసారి యేసయ్య ప్రార్థన ఎంత దీర్ఘ ప్రార్థనలో చూడండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత ఇంకెందుకులే ఆశ్చర్యాలు, ఇంకెందుకు ప్రార్థన అనుకోలేదండి. ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసి శిష్యుల్ని ఇంటికి పంపించేసి దోణులు ఎక్కించేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు సాయంత్రం వరకు ప్రార్థన చేసి ఆ రాత్రి వరకు ప్రార్థన చేశాడు. ఆ సమయంలో అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలు కొట్టబడుచుండను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చాడు. రాత్రి 4వ జాము. ఈ జాముల గురించి మీరు గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. ఇంచుమించు తెల్లవారుజాము వరకు, లేకపోతే మిడ్ నైట్ వరకు ఆయన ఒంటరిగా అక్కడ ప్రార్థన చేసుకొని, ఇంతలోకే సముద్రంలో తుఫాను వచ్చింది. ఆ దూరంలో ఉన్న శిష్యులు
ఒంటరిగా ఉండారని ప్రభు వారి కోసం నేను ఎంత గొప్పవాడినో చూడు అని చూపించడం కోసం కాదు. దేవుడు ఎప్పుడు ఏది చేసినా మన అక్కరడిగి మన మీద జాలిపడి తన అద్భుతాలు చేస్తున్నాడు. నమ్మండి. వారి కొరకు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు తుఫాను సముద్రంలో. ఎంత ప్రేమ యేసయ్యకి. కానీ ఈ శిష్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే, వారి యొద్దకు నడుచు వచ్చెను, 26వ వచనం అండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వీళ్ళ దృష్టిలో భూతాలే ఉన్నాయి, ప్రభు లేడు. అప్పుడే అంత గొప్ప అద్భుతం చూశారండి. ఎప్పుడు నువ్వు ఏది ఆలోచిస్తుంటావో అదే నీ నోట్లో నుంచి వస్తుంది, అదే నీ మనసులో గింగురు మాటదండి. దెయ్యాల కళ్ళే వస్తున్నాయి అని చెబుతారు. ఎందుకు? దెయ్యాల గురించి ఆలోచిస్తున్నారా? చెడ్డ కళ్ళే వస్తున్నాయి అంటారు, చెడుగా ఆలోచిస్తున్నారా? దేవుని ఆలోచనలతో మీ బుర్ర నింపుకోండి, దేవ దర్శనాలు పొందుతారు. యోసేపు దేవునితో సహవాసం కలిగినాడు, ఒక బాలుడిగా చెడుతనమును అసహించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క దర్శనాలు చూశాడు. దేవుడు తనకు జరగబోయే వాటిని చూపించాడు. మనం ఎప్పుడు చూసినా మనుషులు ఏమనుకుంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తున్నాం కాబట్టి భయంతో ఉన్నాం. ప్రభువు మనకి సహాయం చేయాలనుకున్న ప్రభువునే సందేహించే స్థితికి దిగజారిపోతున్నాం. పోతమనుకొని భయపడి కేకలేశారంట. 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వానితో చెప్పాడు. వాళ్ళ డౌట్ క్లియర్ చేశాడు. భయపడొద్దు, ఇది నేనే, దూతం కాదు, నేను అని చెప్పిన ఆయన మాట నమ్మాలా లేదా? నమ్మాలా లేదా? నమ్ముతున్నామా అండి మనం దేవుడిచ్చిన వాగ్దానాల్ని? దేవుడిచ్చిన మాట నమ్ముతున్నామా? నమ్మితే విధేయుడు అవుతావు, నమ్మితే లోబడతావు. దేవుడిని నమ్ముతున్నాను అంటున్నావు, ఏం ప్రయోజనం? దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నమ్మిన దేవునిని విశ్వసిస్తున్నావా? అపనమ్మకము లేకుండా చేయమని ప్రార్థిస్తున్నావా? నేనే భయపడకడని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పేతురు ఏమంటున్నాడు చూడండి, 28వ వచనంలో. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. నీవే అయితే నేను నడిచి రావడానికి నాకు సహాయం చేయి. మన ప్రార్థనలు చాలాసార్లు ఎలాగ ఉంటాయి. ప్రభువా, నువ్వు దేవుడు అయితే నాకు గర్భఫలం తెచ్చి, నువ్వు దేవుడు అయితే మా అబ్బాయి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, నువ్వు నిజంగా శక్తి ఉండగలిగిన దేవుడు అయితే నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇది అని అయితే అని ఎప్పుడు పెట్టావో, అయితే అనేది అవిశ్వాసం అండి. సరే, సగం విశ్వాసం కూడా అవిశ్వాసమే. నువ్వు పూర్ణ హృదయంతో నమ్మాలి ప్రభువుని. దేవునికి రుజువులు అడగక్కర్లేదు మనం. కానీ చాలామంది మన ప్రార్థనలు ఇలాగ ఉన్నాయి, అందుకే ప్రార్థనలకు జవాబులు రావడం లేదు. నీవే అయితే అక్కర్లేదు. అయినా కూడా దేవుడు నీ అవిశ్వాసాన్ని చూచి తరిమేవాడు కాదు, కానీ సహాయం చేసేవాడు. పోనీలే, ఇలాగన్నా విశ్వాసంలో బలపరుచుకుందాం పేతుర్ని, ఇతని పట్ల నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి అని చూసి ఏమన్నాడు ఆయన? రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. రా, నేను చెప్పినట్టు చెయ్యి అంటే పేతురు నమ్మకంతో దిగాడు, నీళ్ల మీద నడిచాడు. భలే ఆశ్చర్యంగా ఉంది, అటు శిష్యులకు ఆశ్చర్యంగా ఉంది, అటు నీళ్ళ మీద మునిగిపోకుండా నడవడం చూసి ఎంతో ఆనందంతో పేతురు పొంగిపోతున్నాడు. ఒక అద్భుతం, సూపర్ న్యాచురల్ థింగ్ అక్కడ జరిగింది ప్రార్థన ద్వారా, దేవుని నమ్ముట ద్వారా. అవునండి, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండల్ని సముద్రంలో పడమంటే పడిపోద్దని చెప్పాడు ప్రభు. ఆవగించంతే ఉంటుందండి, అది గట్టిగా ఉంటుంది. మీ విశ్వాసం స్థిరమైందైతే, మళ్ళీ రెండో ఆలోచన లేనిదైతే అద్భుతాలు ఇప్పుడు కూడా జరుగుతాయి. ఒకవేళ నీ జీవితంలో అద్భుతాలు జరగడం లేదంటే దేవుడు శక్తి లేనివాడు కాదు, కానీ నీ విశ్వాసం సంపూర్ణమైంది కాదు. నువ్వు నిజంగా నమ్ముట నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ప్రార్థనలు మీరు ఏమేమి అడుగుతున్నారో అవి మీరు దొరికినవని నమ్మిన ఎడల
మీకు దొరకడు. మనం ప్రార్థిస్తున్నాం, మళ్ళీ సందేహిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ అంటున్నాం. ఏంటండి? నీళ్ళ మీద నడిచెను, అనుభవిస్తూనే ఉన్నాం దేవుని ఆశీర్వాదాలు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఎవరిని చూశాడు? ప్రభువును చూస్తూ నడిచినంతసేపు నీళ్ళ మీద నడిచాడు పేతురు. ఒకవేళ గాలి శబ్దం వినపడిందేమో, ఆ సముద్రపు తరంగాలు జుజనేమో, ఇటు చూచే గురి అటు చూచాడు. దేవుని మీద నుంచి దృష్టి మళ్లించిన మరుక్షణం మునిగిపోతున్నాడు. విశ్వాసముడి కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసినంతసేపు మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. మనుషులను చూస్తే, పరిస్థితులు చూస్తే మన విశ్వాసం అనేది పరిస్థితుల ప్రకారం, మనుషుల మాటల ప్రకారం, లోక పరిస్థితుల ప్రకారం నడుచుకున్నవాడు లోకానుసారుడు కానీ, వెలిచూపును బట్టి నడిచేవాడే కానీ విశ్వాసం బట్టి నడిచేవాడు కాదు. మనం వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడవాలి. అన్ని స్థితిగతులలో యేసు వైపు చూడు. పరిస్థితులు భయపెట్టినా, చుట్టూ వారు ఎగతాళి చేసినా, నీ దృష్టికి ఇవన్నీ అసంభవం అని నువ్వు అనుకున్నా, నీ దృష్టి మళ్లించొద్దు. యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళు, పడవు, కాపాడబడతావు, దీవించబడతావు. పేతురు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూసి మునిగిపోసాగాడు. మునిగిపోవటం మొదలుపెట్టిన వెంటనే 31వ వచనంలో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవే అయితే నన్ను రక్షించుము అని కేకలు వేయలేదు. ఇప్పుడు ప్రభువా నీవే అయితే అనేది లేదు. ఇక నీవే అయితే గీతే అంటా కూర్చుంటే మునిగిపోతాడో తెలుసా అతనికి. మొదటిసారి హాయిగా పొడవలో ఉండి కంఫర్టబుల్గా ఉండి నీవైతే నడిపించు, లేకపోతే హాయిగా నేను పొడవలో ఉన్నానులే అనుకున్నాడు. ఇప్పుడు మునిగిపోతున్నాడు కిందకి. ఇంకేమాత్రం ఆలస్యమైనా తల వరకు మునిగిపోతాడు, కొట్టుకుపోతాడు. పీకిల దాకా వచ్చింది సమస్య. కాబట్టి హృదయంలో నుంచి వచ్చింది కేక, ప్రభువా నన్ను రక్షించు అని చేయి చాపాడు. అవునండి, నాకు దేవుడే దిక్కు అని నువ్వు ప్రార్థించు, తప్పకుండా నీకు మేలు చేస్తాడు. నువ్వు కాకపోతే ప్రభుత్వం ఉంది, నువ్వు కాకపోతే మా బంధువులు ఉన్నారు, నువ్వు కాకపోతే నాకు వేరే ఉంది అనుకొని అవిశ్వాసంతో, సగం విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకేమీ దొరకదు, ఏమీ దొరకదు, ఏది కొంచెం కూడా మేలు దొరకదు. అందుకే చాలామంది ప్రార్థిస్తున్నామంటున్నారు, ఏం జరగడం లేదు, ఏంటి ఏ మేలు కలగడం లేదు అంటున్నారు. కారణం మీరు అవిశ్వాసంతోనే చేస్తారు. ప్రభువా నన్ను రక్షించు, లార్డ్ సేవ్ మీ, అంతే. ఒక చిన్న మాట హృదయ గుండెల నుంచి వచ్చిందాన్ని. ఎంత గొప్ప దేవుడు అండి. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని, వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకొని లేవనెట్టాడు. మీరు పడిపోతున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, చిక్కుల్లో పడిపోయినప్పుడు, ఏ గోతులో ఉన్నా అక్కడి నుంచే మొరపెట్టండి. వెంటనే మొరపెట్టండి, వెంటనే జవాబిస్తాడు దేవుడు. వారు పడి ఉన్న గోతుల్లో నుండి వారిని లేపుతాడన్నాడు ప్రభు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని దేవుడికి ప్రార్థన చేయని అనొద్దు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చినా ఏం చేయలేడు అని అనుకొని ఊరుకోవద్దు. మునిగిపోతున్నాడు, ఒకవేళ పీకి దాకా మునిగిపోయాడేమో కూడా, చెయ్యి మాత్రమే పైన ఉందేమో కూడా, ఇంకొక క్షణం ఆలస్యం చేసినా నీళ్ళలో కొట్టుకుపోతాడు. కానీ ప్రభు చేయి చాపి అతన్ని పట్టుకొని పైకి లేవనెత్తి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని చెప్పను. విశ్వాసమే నువ్వు, కానీ అల్ప విశ్వాసమే, నీ విశ్వాసం సరిపోవట్లేదు, ఎందుకు సందేహపడ్డావు. ఎవరినైనా ఏ విషయమైనా మీరు సందేహపడితే అది వేరే సంగతి అండి. దేవుని విషయాలు వచ్చేటప్పుడు సందేహపడొద్దు, నమ్మండి, విశ్వసించండి, మీ విశ్వాసం పరిపూర్ణంగా ఉండనివ్వండి. అల్ప విశ్వాసులు, చాలని విశ్వాసం. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండనప్పుడు నీ విశ్వాసం సన్నగిల్లిపోతుంది. నువ్వు అవిశ్వాసులతో ఉన్నప్పుడు నీ విశ్వాసం అవిశ్వాసంగా మారిపోతుంది. నీవు దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉన్నప్పుడు వినడం వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వృద్ధి చెందుతుంది. దేవుని నమ్మిన బిడ్డలందరికీ విశ్వాసం ఉంది, కానీ అది సరిపోవడంత లేదు. మన విశ్వాసం దినదినాభివృద్ధి పొందాలి.
చిన్న చిన్న విషయాలే కాకుండా అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచినట్లుగా ప్రభువును విశ్వసించాలి. విశ్వాసంతో ప్రార్థించండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మీ జీవితంలో ఏ ఘట్టాలు ఉన్నాయో నాకు తెలియదు. గర్భఫలం పుట్టరు అని చెప్పారేమో. నా భర్త మారడు, నా కుటుంబం కట్టబడదు, మేము విడిపోయాం, 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ మేము కలుస్తామా? మా బిడ్డల మాట అనకుండా 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, వాడు తిరిగి ఇంటికి వస్తాడా? ఇలాంటి గడ్డు సమస్యలు ఏమైనా సరే విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. విశ్వాసముతో ప్రార్థించే ప్రార్థన, నీ యందు నిరీక్షణ కలిగిన ప్రార్థన ఒక నేర్పించు నాయన. ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాక అన్ని వేళలందు, అన్ని విషయాలలో నీ చిత్తము చేయాలనే ప్రార్థన. నీ చిత్తం ఉత్తమమని, నీవేది చేసినా అది మా మేలు కొరకని నమ్మటానికి, నీ చిత్తమునకు లోబడడానికి సహాయం ఇచ్చాడు. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. మా ఆపత్కాలాలలో నీకు మొరపెట్టి మరుక్షణము నీవిచ్చే విడుదల పొంది నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కు టెక్స్ట్ లైక్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. మరి డాక్టర్ దీపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.